బ్రేకింగ్ న్యూస్ స్టాక్ మార్కెట్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ గట్టిగానే పడింది. అన్ని దేశాలపై కనీసం 10%, అత్యధికంగా 50% టారిఫ్లు విధించిన ట్రంప్ నిర్ణయాలపై స్టాక్ మార్కెట్లు స్పందిస్తున్నాయి. ట్రంప్ అనౌన్స్మెంట్ రాగానే అమెరికా స్టాక్ మార్కెట్లు 2% పడిపోయాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో 3 రోజుల లాభాలకు బ్రేక్ వేసింది ట్రంప్ టారిఫ్ అనౌన్స్మెంట్. ఇక జపాన్, కొరియా మార్కెట్లపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. ఈ రెండు దేశాల మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇక మరి కాసేపట్లో భారత్ స్టాక్ మార్కెట్లు ఆరంభం కానున్నాయి. దీంతో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది, మార్కెట్లు పడతాయా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ జీవీ రావు గారు, ఆర్థిక రంగ నిపుణులు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి జీవీ రావు గారు. ఎస్ అండి, ఎలా చూడాలి ఈ ట్రంప్ టారిఫ్ విధానాన్ని, ఏ విధంగా చూడాలంటారు? అయితేనండి ఇక్కడ ట్రంప్ గారు ఒక మాట ఏమంటున్నారంటే, నాకు శత్రు దేశాల కన్నా కూడా మిత్ర దేశాలతోటి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ యొక్క వర్డ్ మాత్రం భారతదేశాన్ని ఉద్దేశించే ఆయన మాట్లాడారని చెప్పుకునే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలకి మధ్య తేడా ఉంటుంది. ఎప్పుడైనా టారిఫ్లు అనేటువంటిది ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి వెనకబడినటువంటి దేశాలు ఎక్కువగా విధిస్తూ ఉంటాయి. దానికి విరుద్ధంగా ఈసారి ట్రంప్ గారు ఏంటంటే ప్రతి దేశం పట్ల కూడా తను వాళ్ళ దేశం పైన టారిఫ్లు విధించేటువంటి ప్రతి దేశం మీద కూడా టారిఫ్లు విధిస్తాననే విధానాన్ని అవలంబించారు. చైనా మీద ఆల్రెడీ ఒరిజినల్గా ఒక పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పి దాన్ని ఇప్పుడు పెంచి మొత్తం 54% చేశారు. అయితే ఇండియా విషయానికి వస్తే, ఇండియా అమెరికా వస్తువుల మీద మనం 52% టారిఫ్ విధిస్తున్నాం కాబట్టి దానిలో సగం అంటే 26% టారిఫ్ను విధిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ 26% టారిఫ్లో కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. అంటే కాపర్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు, స్టీల్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు, కంప్లీట్ ఫార్మా రంగానికి ఎగ్జంప్షన్ ఇచ్చారు, మినరల్స్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకంటే అమెరికాకి మినరల్స్ యొక్క కొరత విపరీతంగా ఉంది కాబట్టి. ఇక ఓవరాల్గా ఈ యొక్క టారిఫ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఈ రోజున మార్కెట్లు అయితే ఓపెనింగ్లో నిఫ్టీలో కనీసం ఒక 250-300 పాయింట్ల డౌన్లో, అలాగే సెన్సెక్స్ ఒక 1000 పాయింట్ల డౌన్లో ఓపెన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఫార్మా రంగంలో స్టాక్స్కి అయితేనే పాజిటివ్గానే ఉంటుంది, ఎందుకంటే వాటికి ఎగ్జంప్షన్ వచ్చింది కాబట్టి. బట్ మిగతా సెక్టార్లో స్టాక్స్ మీద అయితే నెగిటివ్ ఎఫెక్టే చూపించేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల రానున్న రోజుల్లో బంగారం ధరలు ఏమన్నా మరింత పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో అయితే కుదుపులు తప్పవు. అయితే ఈ స్టాక్ మార్కెట్ కుదుపులు అనేటువంటిది కేవలం భారతదేశానికి పరిమితం కాలేదు, అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా ఇప్పుడు కుదుపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడే మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఇది ఆయన చెప్పినటువంటి ఒక బేసిక్ టారిఫ్ రేట్ అయినప్పటికీ కూడా నెగోషియేషన్స్కి అవకాశం ఉంది ఇక్కడ దీని మీద. ఈ నెగోషియేషన్స్ తర్వాత ఫైనల్ గా రేట్స్ అనేటువంటి దీనికన్నా తక్కువే ఉంటాయి. అంటే ఇప్పుడు 26% విధిస్తే నెగోషియేషన్స్ తర్వాత ఎంతో కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ 26% అనేది ఇంకా మాక్సిమం రేటు, దానికన్నా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రానున్న కొద్ది రోజుల తర్వాత మళ్ళా మార్కెట్లు స్థిరపడేటువంటి అవకాశం మాత్రం ఉందమ్మా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే భారత్తో ఎక్కువ మిత్ర సంబంధం ఉన్న దేశం అమెరికా. అంటే ప్రధానమంత్రి తనకు ఫ్రెండ్ అని చెప్తూనే 26% టారిఫ్ విధించడం ఎలా చూడాలంటారు? అంటే ఆయన ఏంటంటే ఫ్రెండ్షిప్ మోదీ గారితో, కానీ ఫస్ట్ అమెరికా అనేది ఆయన యొక్క స్లోగను, ఫస్ట్ ఇండియా అనేది మోదీ గారి యొక్క స్లోగన్. అయితే ఇక్కడ కూడా మనం ఎలా చూడాలంటే, చైనాకి 54% టారిఫ్లు విధిస్తే ఇండియాకి 26% మాత్రమే విధించడం అనేటువంటిది కూడా మిత్రదేశం కాబట్టే ఆ విధంగా నేను కరుణాకరణమైనటువంటి టారిఫ్ మాత్రమే ఇది అని చెప్పి ఆయన చెప్తున్నారు. కైండ్ టారిఫ్ అని చెప్పి, కైండ్ రెసిప్రొకల్ టారిఫ్ అని చెప్పి ఒక పదం కూడా ఉపయోగించారు. ఇది కూడా తర్వాత ఏంటంటే తగ్గేటువంటి అవకాశం ఉంది. నెగోషియేషన్స్ అన్ని పూర్తయిన తర్వాత ఈ 26%లో కూడా కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని రంగాలకి ఏమైనా ఎగ్జంప్షన్ ఇచ్చారు అంటే, ఆ ఎగ్జంప్షన్ కూడా కారణము మన మీద ఏదో బెనిఫిట్ చేయాలని కూడా కాదు, కానీ ఆయా దేశాల్లో అమెరికాకి ఏ అయితే అవసరాలు ఉన్నాయో, అంటే ఔషధ రంగం కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, బంగారం కానివ్వండి, వీటి యొక్క అవసరాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద టారిఫ్లు లేకుండా మిగతా ప్రొడక్ట్స్ అన్నిటి మీద టారిఫ్ విధించారు. ఈ టారిఫ్లు కూడా మనకి ఇంకా తగ్గేటువంటి అవకాశం అయితే ఉందమ్మా రానున్న రోజుల్లో. అంటే దీనివల్ల అమెరికాకు ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కదా? అటు అమెరికాలోనే ఎక్కువగా స్టాక్ మార్కెట్లు పడిపోయిన స్థితి, మరి దాన్ని ఎలా చూడాలి?
ఇది ఏంటంటే తాత్కాలికంగా అమెరికాకి నష్టం అయినప్పటికి కూడా ఓవర్ ఏ పీరియడ్ లో ఆయన యొక్క ఎయిమ్ ఏంటంటే అమెరికాలోనే వస్తోత్పత్తి ఎక్కువగా జరగాలని చెప్పి వేరే దేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా అమెరికాలోనే ప్లాంట్ కనుక ఏర్పాటు చేసుకుంటే జీరో టారిఫ్ అవుతుంది కాబట్టి మేము ప్రోత్సాహం ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఇండియన్ పాలసీస్ ని ఆయన కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ఓకే. గారు కనుక ఫస్ట్ ఇండియా అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రిన్సిపల్ ఎలా చెప్పారో దాన్ని ఫ్రెండ్షిప్ లో ఆయన నేర్చుకున్నది ఏంటంటే మోదీ గారి దగ్గర మన మేక్ ఇన్ ఇండియా లాగానే మేక్ ఇన్ అమెరికా అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అతని యొక్క ఎయిమ్. అందువల్ల ఈ యొక్క టారిఫ్ల వల్ల తాత్కాలికంగా స్టాక్ మార్కెట్లు డౌన్ అయినప్పటికీ కూడా ఓవరాల్ గా లాంగర్ రన్ లో అమెరికాకి ఇది ఉపయోగమని అమెరికాను ప్రొటెక్ట్ చేయడం కోసం మాత్రమే ఈ టారిఫ్లు విధిస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇది ఒక రకంగా అమెరికాకు వచ్చే నష్టం కూడా టెంపరీ అని చెప్పి మనం గమనించాలి. ఉమ్. అంటే ఏ కంపెనీలపై ఎక్కువగా ఈ టారిఫ్ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఈ టారిఫ్ ప్రభావం నిజానికి అన్ని కంపెనీల మీద ఉంటుందమ్మా. కేవలం మనం మాట్లాడుకున్నటువంటి 5 కేటగిరీస్ ఆఫ్ కంపెనీస్ తప్పించి మిగిలిన అన్ని కంపెనీల మీద కూడా టారిఫ్ ప్రభావం ఉంటుంది. దేని మీద ఉండదు అంటే మనం అది చెప్పడం ఈజీ. దేని మీద ఉండదు? ఎనర్జీ మీద ఉండదు ఇప్పుడు, అలాగే ఫార్మా మీద ఉండదు, కాపర్ మీద ఉండదు, మినరల్స్ మీద ఉండదు, స్టీల్ మీద ఉండదు. ఇవి కాకుండా ఇక మిగతా అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం మీద చాలా తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం కార్ల దిగుమతే కాకుండా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దిగుమతుల మీద కూడా ఇప్పుడు ఈ 26% టారిఫ్ అనేటువంటిది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆటోమొబైల్ రంగం ఆల్రెడీ కుదేలవుతున్న తరుణంలో భారతదేశంలో ఆటోమొబైల్ రంగానికైతే ఇది చాలా పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. కాకపోతే ఒక చిన్న పాజిటివ్ ఏముందంటే ఇక్కడ చైనా టారిఫ్లు మరీ ఎక్కువ ఉండే కాబట్టి దాంతో పోల్చుకుంటే కాంపిటేటివ్ గా చైనా కన్నా కూడా ఇండియా బెటర్ ప్లేస్ లో ఉండటం వల్ల భారతదేశం వరల్డ్ మార్కెట్ లో మరి కాస్త కాంపిటేటివ్ గా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే చైనాకు మొత్తంగా 34% వరకు కూడా విధించారు. 34 కాదమ్మా, 54. అంటే ఓకే. ఆల్రెడీ 20% ఇంపోజ్ చేశారు. ఇప్పుడు అడిషనల్ గా 34%, మొత్తం 54% చైనా మీద. ఓకే. మీరు ఇంతకు ముందు చెప్పారు జీవి రావు గారు, అంటే బంగారం ధర కూడా ముందు పెరిగే అవకాశం ఉందని. ఇప్పటికే దాదాపు నియర్ బై 1 lakh ఉంది. ఇంకా అంతకన్నా పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఉందమ్మా. అసలు దీనికి ఏమీ కూడా లిమిట్ ఏం లేదు, ఏ స్థాయి వరకు పెరుగుతుంది అనే దానిలో. మనం ఇప్పుడు డాలర్ రూపంలో చూస్తే $3,100 ఉన్నటువంటి బంగారం ధర $3,500 అయ్యేటువంటి అవకాశం ఉంది. నిజానికి నేను గత సంవత్సర కాలంగా 62,000 నుంచి కూడా బంగారాన్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఇన్వెస్టర్స్కి ఎన్నోసార్లు నేను సూచన చేస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా బంగారము ఈ ఏడాది కాలంలో 1,10,000 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకని పసిడి ప్రియులు ఆలస్యం చేయకుండా ఇప్పుడైనా కానీ బంగారాన్ని అక్వైర్ చేయటమే మంచిదమ్మా. అంటే దలాల్ స్ట్రీట్ పై ఎంత ఎఫెక్ట్ ఉందంటారు? దలాల్ స్ట్రీట్ పై అయితే మాత్రం ఇప్పుడు ఇమీడియట్ గా అయితే చాలా స్ట్రాంగ్ ఎఫెక్టే ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఈ రోజు మార్కెట్ సెన్సెక్స్ లో బిఎస్సి సెన్సెక్స్ ఒక 1000 పాయింట్లు, నిఫ్టీ ఒక 300 పాయింట్లు గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా ఈ యొక్క ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మనం ఆ ఎగ్జెంప్టెడ్ కేటగిరీస్ కాకుండా మిగతా వాటి మీద ప్రభావం అయితే ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లు ఈ ఏప్రిల్ నెల అంతా కూడా ఈ విధంగా మంచి క్రేజీగా ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఆటుపోట్లు ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ జీవీరావు గారు. నమస్తే.